హలో ఎవ్రీవాన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్. ఇవాళైతే ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. నేను చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నా. మనం ఏదైతే లాస్ట్ 1 మంత్ నుంచి 2026కి మనం ఒక బ్యాచ్ అనేది రెడీ చేయాలనుకుంటున్నాము. సో, దానికంటే ముందైతే నాకైతే ఒక చిన్న అనౌన్స్‌మెంట్ ఉంది. ఇట్స్ నాట్ చిన్న అనౌన్స్‌మెంట్ కాదు, పెద్ద అనౌన్స్‌మెంటే. సో, దాన్ని ఒకసారి చూసి తర్వాత నేను ఇంకొక వీడియో చేస్తా దాని డీటెయిల్స్ కోసం. ఇట్ విల్ బి వెరీ సూన్. సో, యాక్చువల్‌గా ఇవాళ వీడియో చేయడానికి కారణం ఏంటంటే యాక్చువల్లీ వీఆర్ ట్రాన్సిషనింగ్ మ్యాథ్ బడి ఆదిత్య నుంచి ఇవాళ నుంచి మన ఛానల్ నేమ్ వచ్చేసి ప్రెప్ మాస్టర్ ఆదిత్య. ఓకే, ఇది ఒక చేంజ్ అయితే చేయబోతున్నాం మన ఛానల్కి. ఎందుకనే రీజన్స్ నేను ఒక 1 మినిట్లో మీకు చెప్తా. సో ప్లీజ్ గుర్తుపెట్టుకోండి. ఏంటంటే ఇప్పటివరకు మన ఛానల్ మ్యాథ్ బడి ఆదిత్య అని ఉండేది, కానీ దాన్ని మనం ప్రెప్ మాస్టర్ ఆదిత్యగా మనం చేంజ్ చేస్తున్నాం. ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది మనం నెక్స్ట్ అయితే డిస్కస్ చేద్దాం. సో వై వీ హ్యాడ్ టు చేంజ్ ద నేమ్ అంటే, ఫస్ట్ ఏంటంటే ముందు మన నేమ్ ఓన్లీ మ్యాథ్స్ రిలేటెడ్గా నేమో అని అందరూ కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో యాక్చువల్గా ఇంటెన్షన్ అయితే ఫస్ట్గా నేను ఎప్పుడైతే ప్యాషనెట్గా ఒక ఛానల్ స్టార్ట్ చేసి హెల్ప్ చేద్దాం అనుకున్నానో అప్పుడైతే ప్యూర్లీ ఇంటెన్షన్ వాజ్ టు హెల్ప్ ఇన్ మ్యాథ్స్ ఓన్లీ. కానీ ఏంటంటే మన ఛానల్ ఇవాల్వ్ అయ్యే కొద్దీ మీరు చూశారు, రివిజన్ సిరీస్లో కానీ సీజిఎల్ ప్రిపరేషన్లో కానీ మనం ఇంగ్లీష్ కూడా స్టార్ట్ చేసాం. అలానే వెరీ రీసెంట్గా రీజనింగ్ క్వశ్చన్స్ కూడా మనం చేసాం. అండ్ నెక్స్ట్ 2026 బ్యాచ్కి వీఆర్ ఆల్సో ఇంట్రడ్యూసింగ్ జనరల్ స్టడీస్ కూడా. సో ఇవన్నీ ఉండడం వల్ల ఎప్పుడైతే మనం మ్యాథ్స్, ఇంగ్లీష్, జనరల్ స్టడీస్, రీజనింగ్ ఇవన్నీ చేస్తున్నామో, సో నాకు అనిపించింది మ్యాథ్ బడి ఆదిత్య అంటే మరీ పర్టికులర్గా మ్యాథ్కి ఉండిపోతుందేమో. ఇట్ షుడ్ నాట్ బి ద కేస్. ఇది అన్ని సబ్జెక్ట్స్కి అందరికీ వెళ్ళాలి అని చెప్పి ఈ చేంజ్ అయితే చేశా. సో అదనమాట. అండ్ బేసిక్గా ఏంటంటే ఒక కంప్లీట్ ప్రొఫెషనల్ ఐడెంటిటీ కావాలి మన ఛానల్కి. ఏదో ఒక ర్యాండమ్ యూట్యూబ్ వీడియో చూసినట్టు కాకుండా ఐ వాంట్ టు మేక్ ఇట్ వెరీ ప్రొఫెషనల్ అండ్ చాలా అంటే చాలా రెగ్యులర్గా మీరు ఫాలో అయ్యే ఛానల్లా చేయాలన్నదే నా ఆకాంక్ష. అండ్ దట్ ఈస్ హౌ ఐ విల్ వర్క్. సో దానికోసమే నేమ్ చేంజ్ చేశా. అండ్ నా వేస్ ఆఫ్ వర్కింగ్లో కూడా మీరు చేంజెస్ చూస్తారు విత్ ఇన్ నెక్స్ట్ 10 to 20 days. క్వాలిటీ ఆఫ్ వీడియోస్లో కానీ ఇవన్నీ మీరు ఇంప్రూవ్మెంట్ చూస్తారు. ఎందుకంటే విత్ ద అమౌంట్ ఆఫ్ రెస్పాన్స్ దట్ ఐ గాట్ ఈ లాస్ట్ 2 months నేను ఎప్పుడైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానో అక్కడ నుంచి నౌ ఐ టేక్ ఇట్ యాజ్ మై రెస్పాన్సిబిలిటీ. ఇప్పటి నుంచి నా బాధ్యతగా నేను వ్యవహరించి వీడియోస్ అన్నింటిలో కానీ 3 సబ్జెక్ట్స్ ఎలా కవర్ చేయాలి, నాట్ జస్ట్ ఫర్ సీజిఎల్ కానీ యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకైనా జిఎస్ జనరల్ స్టడీస్ వచ్చేసి ఎలా హెల్ప్ చేయాలి అనేది ఆ థాట్లో మన వీడియోస్ ఉంటాయి. కాబట్టి ఈ నేమ్ అయితే చేంజ్ చేస్తాం. అండ్ ఐ వాంట్ టు మేక్ ఇట్ క్లియర్. ఇక్కడ ఏంటి క్లియర్ చేద్దాం అనుకుంటున్నానంటే, ఈ ఛానల్ 100% ఇంగ్లీష్లో ఉండదు, 100% తెలుగులో ఉండదు. ఏంటంటే ఇప్పుడు నేను మీకు ఒక ఫ్రెండ్ ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాడో అలానే మిక్స్ ఆఫ్ ఇంగ్లీష్, తెలుగు రెండిట్లో ఉంటాయి. నేను ఏంటంటే ఒక టాపిక్ తీసుకునేటప్పుడు ఇంగ్లీష్ని, తెలుగుని యూజ్ చేసి ఎంత డీప్గా మీకు అండర్స్టాండ్ అయ్యేలాగా నేను చెప్పాలనుకుంటాం అంతలాగా 2 లాంగ్వేజ్ని యూజ్ చేస్తా. సో ఇట్స్ నాట్ అ ఇంగ్లీష్ ఛానల్ అయితే అయిపోదు. మన రెగ్యులర్గా మన ఫ్రెండ్తో మాట్లాడుకున్నట్టే ఉంటుంది. బట్ ఐ ప్రామిస్ యూ ద క్వాలిటీ ఆఫ్ ద వీడియోస్. ఓకే. అండ్ దానికోసమే మనం కొత్త నేమ్ పెట్టాం, ప్రెప్ మాస్టర్ ఆదిత్య. ఇదేంటంటే ఒక ప్రొఫెషనల్ ఛానల్లా ఉంటుంది, ఇంకా నాట్ జస్ట్ ఎనీ ర్యాండమ్ ఛానల్లా కాకుండా ఇక్కడ నుంచి చాలా అంటే చాలా డీటెయిల్గా రెగ్యులర్గా వీడియోస్ పెడుతూ అండ్ చాలా ప్రొఫెషనల్గా చేద్దాం. అండ్ ఏంటంటే బేసిక్గా ఈ ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు ప్యాషనెట్గా నేను ఛానల్ స్టార్ట్ చేశాను, వెరీ ర్యాండమ్గా. కానీ ఇప్పుడు ఏదైతే నేను ఈ 2 monthsలో నేను చూసిన రెస్పాన్స్ చూసిన తర్వాత నేనంటే ఈ ఛానల్ని కొంచెం ఇవాల్వ్ చేసి దానికంటూ ఒక విజన్ ఏర్పరుద్దాం. అండ్ ఆ విజన్కి తగ్గట్టుగా మిషన్ కూడా మనం వర్క్ చేద్దాం అని అయితే నేను లాస్ట్ 10 daysగా నాలో నేను చాలా ఆలోచిస్తూనే ఉన్నా. అందుకే మీకు చాలా వీడియోస్ ఈ మధ్యన రావట్లేదు. నేను కొంచెం టైం తీసుకొని ఇంకా బెటర్గా ప్లాన్ చేద్దాం, ఇంకా బెటర్గా తీసుకెళ్దాం అని అయితే చూస్తున్నా. సో ఫస్ట్ మీకు విజన్ గురించి చెప్తా. విజన్ ఏంటంటే టు బికమ్ ద మోర్ ట్రస్టెడ్ and accessible platform for competitive exam aspirants by providing high quality, free and smart preparation resources. సో మన విషయం వచ్చేసి ఇదే. ఏంటంటే నేను
నాకు వదలాలని లేదు. ఈ 2 మంత్స్ రెస్పాన్స్ చూసాక ఐ డోంట్ వాంట్ టు లీవ్ యాస్పిరెంట్స్. నాకు మీ అందరితో రెగ్యులర్‌గా కనెక్ట్‌లో ఉంటూ, మీరు నన్ను ట్రస్ట్ చేయండి. నేను మిమ్మల్ని ట్రస్ట్ చేస్తా. సో దట్ మనం ఒక హై క్వాలిటీ కంటెంట్‌ని విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేనేదైతే నా లీజర్ టైమ్‌లో, నా టైమ్‌లో నేను వర్క్ చేయలేని టైమ్‌లో చేసుకుంటూ నేనైతే గైడ్ చేద్దాం అనుకున్నానో, ఆ ప్రిపరేషన్ అంతా మీకు హెల్ప్ అవ్వాలి. నాకు నా దగ్గర ఉన్న రిసోర్సెస్ నేను ఏదైతే కొన్నా లేదంటే నాకు ఫ్రీగా దొరికినా సరే, నేను ఐ వాంట్ టు పబ్లిష్ ఇట్ టు మై సబ్‌స్క్రైబర్స్ అండ్ పబ్లిష్ టు మై ఆడియన్స్ అనమాట. సో అందుకోసమని నేను నా విజన్ అయితే అది. ట్రస్టెడ్ అండ్ యాక్సెసిబుల్ ప్లాట్‌ఫార్మ్. అక్కడ యాక్సెసిబుల్ అని ఎందుకంటున్నానంటే, నాకు ఈ మధ్యన చాలా చూస్తున్నాం. కోర్స్ ఫీజెస్ ఇవన్నీ చాలా అంటే చాలా కష్టమవుతున్నాయి. ఎందుకంటే అరచేతిలో మనకి ఇంటర్నెట్ ఉండేటప్పుడు ఉండే రోజులివి. అండ్ ఇలాంటప్పుడు కూడా ఇంటర్నెట్ బ్యాలెన్స్ పెడతాం. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇన్వెస్ట్‌మెంట్. సో ఏదైనా మన చేతికి రావాలి కాబట్టి ఐ వాంట్ టు మేక్ ష్యూర్ దట్ నేను ఏదైతే కంటెంట్ చేస్తానో అది ఫ్రీ ఆఫ్ కాస్టే ఉంచుతా పర్టిక్యులర్‌గా. అది ఎన్ని ఇయర్స్ అయినా గానీ. ఇది మన విజన్ ఆఫ్ అవర్ ఛానెల్. మిషన్ ఏంటంటే ఫస్ట్ ఎంపవర్ స్టూడెంట్స్ ఏంటంటే నేను ప్రతి యాస్పిరెంట్‌తో ఇప్పుడు నేనైతే ఎవరైతే మన బ్యాచ్‌లో నేను ఎన్రోల్ చేసుకున్నారో ఒక 80 మెంబర్స్‌తో స్టార్ట్ చేశాం. కంటెంట్ అయితే అందరికీ డెలివర్ చేస్తా యూట్యూబ్‌లో ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటది. అండ్ ఎవరైతే దాన్ని గూగుల్ ఫార్మ్ ఫిల్ చేసి మనం ఇలా బ్యాచ్ చేస్తాం అనగానే ముందు వచ్చారో వాళ్ళందరితో నేను త్రూఅవుట్ ది ఇయర్ గైడ్ చేస్తూనే ఉంటా. త్రూఅవుట్ ది ఇయర్ వీక్లీ వన్స్ ఆర్ 2 వీక్స్‌కి ఒకసారైనా మాట్లాడుతూ ఉండి వాళ్ళ ప్రిపరేషన్ ఎలా జరుగుతుంది? ఇంకెక్కడ హెల్ప్ జేయాలి? ఇంకెలాంటి రిసోర్సెస్ కావాలి? ఇలాంటివన్నీ చేస్తూ వాళ్ళు ఇంప్రూవ్ చేస్తాం. అలానే బ్రేకింగ్ బ్యారియర్స్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను చాలా మీరు లాస్ట్ 2-3 డేస్‌గా చూసుకుంటే ఈ ప్రొటెస్ట్ జరగడం అంతా వాళ్ళందరూ ఆ ఇష్యూస్‌ని క్యాచ్ చేసుకుంటున్నారు. లెట్స్ నాట్ డూ దట్. మనం ఏంటంటే ఇయర్ లాంగ్ మనం మాక్సిమం డీవియేట్ అవ్వకుండా ఒకవేళ మధ్యలో ఎలాంటి ప్రొటెస్ట్ జరిగినా, ఏం జరిగినా, ఏమవుతున్నా గానీ మన ప్రిపరేషన్ పైనే ఫోకస్ ఉండేటట్టు మనం చేద్దాం. అండ్ విత్ నో లిమిట్స్ అండ్ నో ఫీస్. ఎప్పుడైనా 1 ఆర్ 2 వీడియోస్ డీవియేట్ అవ్వచ్చు. ఏదైనా బర్నింగ్ ఇష్యూ ఉంటే మాట్లాడాల్సొస్తే. లేదంటే మాత్రం మనం రెగ్యులర్‌గా మన సబ్జెక్ట్ కోసం మాత్రమే మాట్లాడదాం. సో నేను అలా కంటిన్యూ చేయాలనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్మార్ట్ స్ట్రాటజీస్ ఏవైతే కొంచెం మెమరైజ్ చేసుకోవడానికైనా, లేదంటే టిప్స్ కొన్ని కొన్ని చాప్టర్స్‌లో అయినా ఇలాంటివి నేను నేర్చుకుంటూ మీకు నేర్పిస్తూ ఉంటా. సో అది వన్ ఆఫ్ అవర్ మిషన్ అనమాట. ఇంకోటేంటంటే కంటెంట్ డ్రివెన్ లెర్నింగ్. నేను ఏది చెప్తున్నా కదా! ఏదైతే మనం యూట్యూబ్ వీడియోస్‌లో డిస్కస్ చేస్తామో ఆ కంటెంట్ మొత్తం మీకు డెలివర్ చేయడానికే చూస్తా. మన ఛానెల్ మన టెలిగ్రామ్ కమ్యూనిటీ కూడా ఉంది ఒకటి. టెలిగ్రామ్ ఛానెల్ ఒకటి. సో, ఆ కమ్యూనిటీలో నేనైతే ఎవ్రీ డే ఏదైతే వీడియో వస్తదో దాని రిలేటెడ్ కంటెంట్ పీడీఎఫ్ ఫార్మాట్‌లో గానీ, పీపీటీ ఫార్మాట్‌లో గానీ నేనైతే షేర్ చేస్తా ఆ ఛానెల్‌లో. ఆ ఛానెల్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్‌లో పెడతా. మీరు ఎళ్లి అక్కడ ఆ ఛానెల్‌లో కూడా జాయిన్ అవ్వండి. ఎవ్రీథింగ్ అక్కడ కూడా టెలిగ్రామ్ సబ్స్క్రిప్షన్ ఉండదు, ఏముండదు. ఇట్స్ జస్ట్ అన్ ఓపెన్ గ్రూప్. జస్ట్ ఏంటంటే నేను ఒక్కడినే మెసేజ్ చేస్తా. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు ఫ్లడ్ మెసేజెస్. సో, అదనమాట. ఇది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ట్రాన్సిషన్ అయితే మీరందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. అండ్ నాకు పర్టిక్యులర్‌గా మీ సపోర్ట్ కావాలి. ఎలా అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అలానే కమెంట్స్‌లో, ఫీడ్‌బ్యాక్స్‌లో ఎంగేజ్ అవుతూ ఉండండి. అలానే ఛానెల్‌లో కంటెంట్ గురించి ఏదైతే మనం హెల్ప్ చేస్తామో, గైడెన్స్ కోసమో దీని గురించి అవేర్‌నెస్ స్ప్రెడ్ చేయండి. అంటే అది మీ కెపాసిటీ బట్టే. మీరు ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేయండి. అండ్ ఇప్పటి వరకు ఆర్గానిక్‌గా అయింది. ఇప్పుడు కూడా అలానే అవుతది. సో, నాకేంటంటే మీరు కూడా సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా బెటర్‌గా చేయడానికి ఇంకొంచెం ఒక ఎమోషనల్ పుష్ వస్తదనమాట. సో, అదనమాట. సో, బేసిక్‌గా బాటమ్ ఆఫ్ ద లైన్ ఏంటంటే టుగెదర్ లెట్స్ ప్రిపేర్ స్మార్ట్, లెట్స్ ప్రిపేర్ ఫ్రీ. అదే మనకి సోల్ ఐడెంటిటీ మనకి ఈ ఛానెల్‌కి. సో, దట్స్ ఇట్ గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అక్కడేంటంటే నేను నెక్స్ట్ మన ఏదైతే నెక్స్ట్ బ్యాచ్ ఉందో 2026కి దాని నేమ్ ఏంటి? దాని డీటెయిల్స్ ఏంటి? వీక్‌లో ఎలా వస్తాయి వీడియోస్? ఎలా మనం కంటెంట్ ఫాలో అవ్వాలి? అనేది కూడా నేను డిస్కస్ చేస్తాను. థాంక్ యూ గైస్.